హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆది శేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఏపీ 10th క్లాస్ ఎఫ్ఏ2 ఇంగ్లీష్ ఇంపార్టెంట్ 2023-2024 సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అని చెప్తాను. అయితే ఈ వీడియోలో నేను మీకు ఇంగ్లీష్ సంబంధించిన మోడల్ పేపర్ అనేది ఏ విధంగా ఉండబోతుందో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మీకు మోడల్ పేపర్ తెలిస్తే దాన్ని బట్టి మీరు ఏ రోమన్స్ చదువుకోవాలి మీకు ఒక ఐడియా అంటే వస్తుంది కదా, ఓకేనా. ఇక్కడైతే నేను మీకు ఇంగ్లీష్ యొక్క 2 మోడల్ పేపర్ అనేది చూపిస్తాను. సో ఫస్ట్, సెకండ్ అవైతే మీరు బాగా నోట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం సిలబస్ కనుక చూసుకుంటే ఎఫ్ఏడోకి మనకి యూనిట్ 2 నుండి ద డియర్ డిపార్టెడ్ పార్ట్ 2, దాని తర్వాత ద బ్రేవ్ పోటర్, దాని తర్వాత మనకి యూనిట్ 3 నుండి ద జర్నీ, వన్స్ అపాన్ ఎ టైమ్, వాట్ ఈజ్ మై నేమ్. మనకైతే ఎఫ్ఏ2 యొక్క సిలబస్ అయితే ఇది ఫ్రెండ్స్. సో మనకి వీటి మీదే మనకి మ్యాక్సిమం సిలబస్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి మోడల్ పేపర్లో అసలు ఏ విధంగా బ్లూ ప్రింట్ అనేది ఉండబోతుందో చెప్తాను, ఓకేనా. ఇప్పుడు మనకి ఇంగ్లీష్ యొక్క బ్లూ ప్రింట్ చూసుకుంటే మనకి రీడింగ్ కాంబినేషన్ నుంచి 5 మార్క్స్, గ్రామర్ నుంచి 5 మార్క్స్, వొకాబులరీ నుంచి 5 మార్క్స్, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ నుంచి 5 మార్క్స్. సో మనకి ఈ విధంగా అయితే టోటల్ 20 మార్క్స్కి ఎఫ్ఏ2 ఎగ్జామ్ అయితే ఉండబోతుంది ఇంగ్లీష్. అది మీకు తెలిసిందే, చాలాసార్లు రాసి ఉంటారు కాబట్టి. కాకపోతే ఇక్కడ నేను మీకు 2 మోడల్ పేపర్లు చెప్తాను కదా ఇలా. ఎందుకంటే ఫ్రెండ్స్, మనకైతే మోడల్ పేపర్ అనేది కొద్దిగా ఇయర్స్ అనేవి కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉన్నాయి. అది మీకు తెలిసిన విషయం, నేను చాలాసార్లు చెప్పాను. అందుకోసం ఇంగ్లీష్ కూడా మనకి 2 మోడల్ పేపర్లు అయితే ఉండబోతుంది. సో ఏదైనా అవ్వచ్చు, అయితే లాస్ట్ ఇయర్ అవ్వచ్చు, లేకపోతే మనకి ఇంకొచ్చిన న్యూగా వచ్చిన ఇంకో మోడల్ పేపర్ ఉంది. సో ఆ 2 కూడా చెప్తాను. సో దాన్ని బట్టి మీకు చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి, అవి ఒకసారి చూసుకొని చదువుకుంటే మీకు యూజ్ అవుతాయి, ఓకేనా. సో నేను మీకైతే ఫస్ట్ మోడల్ పేపర్ అనేది కొత్తగా ఏ విధంగా ఉందో చూపిస్తాను. తర్వాత లాస్ట్ ఇయర్ మోడల్ పేపర్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ ఇయర్ మోడల్ పేపర్ ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంది. సో మీరైతే ఏం చేస్తారంటే ఆ మోడల్ పేపర్ చూపించే ముందు మీరైతే నీట్గా మోడల్ పేపర్స్ అనేవి ఒకసారి రాసుకోండి, ఓకేనా. రాసుకొని నీట్గా అయితే ఒకసారి చూసుకొని ప్రాక్టీస్ చేయండి. సో ముందుగా మనం మొదటి మోడల్ పేపర్ చూసుకుందాం. ఇందులో నేను మీకు ఫస్ట్ న్యూ మోడల్ పేపర్ చూపిస్తాను. ఇందులో ఏంటంటే మనకి ఫస్ట్ రౌండ్లో రీడింగ్ కాంపిటీషన్ నుండి మీకు ఒక రీడింగ్ కాంపిటీషన్ ఇస్తారు. ఈ కాంపిటీషన్లో మనకి ఏంటంటే ఒక ఫస్ట్ పారా ఇచ్చి దాని మీద 3 క్వశ్చన్ అయితే అడుగుతారు. దాని తర్వాత మనకి ఇలాగే ఇంకో సెకండ్ పారా ఇచ్చి చిన్న లైన్స్ అనమాట, దాని మీద మనకి ఇంకో 2 క్వశ్చన్ అడుగుతారు. టోటల్ 5 మార్క్స్ అయితే మనకి ఈ విధంగా ఉండబోతుంది. ఇంకా నెక్స్ట్ వన్ చూసుకుంటే వొకాబులరీ. ఈ వొకాబులరీలో మనకి ఏంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ ద కరెక్ట్ ఫ్రేజెస్ ఫ్రమ్ ద బాక్స్ గివెన్ బిలో. మీకు తెలుసు, ఇచ్చిన కింద 5 సెంటెన్సెస్లో ఫస్ట్ సెంటెన్స్కి పైన ఏ ఫ్రేజ్ అయితే సూట్ అవుతుందో ఆ ఫ్రేజ్ అనేది మనం అక్కడ పెట్టాల్సి ఉంటుంది. సో దీనికి మనకి 2.5 మార్క్స్ చెప్పిన, ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్స్ చెప్పిన, టోటల్ 2.5 మార్క్స్. సో ఇంక మనం నెక్స్ట్ వన్ కనుక చూసుకుంటే రీడ్ ద పారాస్, రైట్ ద సినోనియమ్స్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్స్ యూజింగ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బాక్స్. దీనికి ఇక్కడ ఏంటంటే మనకి ఇచ్చిన పై యొక్క సినోనియమ్స్ అనే వర్డ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనకి కింద ఒక చిన్న పారాలా ఇస్తారు. ఇక్కడ అండర్లైన్ చేసిన ఆ వర్డ్స్ యొక్క అదర్ సినోనియమ్స్ పైన ఇచ్చిన బాక్సెస్లో ఏవైతే ఉన్నాయో వాటికి ఏం సూట్ అవుతాయో ఆ కింద ఉన్న మీనింగ్స్ ఆ బ్లాంక్స్లో మీరైతే రాయాల్సి ఉంటుంది. సో దీనికి కూడా అంతే, ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్స్ చెప్పిన 5 ఇస్తారు. 2 × ½ = 2.5 మార్క్స్ టోటల్. అదో 2.5, ఇదొక 2.5, టోటల్ 5 మార్క్స్ వొకాబులరీకి అయితే ఉండబోతుంది. ఇంకా నెక్స్ట్ రౌండ్ కనుక చూసుకుంటే ఇందులో మనకి గ్రామర్. ఇందులో గ్రామర్లో ఏంటంటే మనకి రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఇన్సర్ట్ ఏ, యాన్ అండ్ ద ఇన్ ద బ్లాంక్స్. ఇక్కడ మనకి ఒక చిన్న పారా ఇచ్చాడు, అక్కడైతే మనకి బ్లాంక్ వదిలేశారో ఆ చోట ఈ ఏ, యాన్ అండ్ ద అంటే ఆర్టికల్స్ ఉన్నాయి కదా, ఈ ఆర్టికల్స్ అనేది మనం కరెక్ట్గా పెట్టాల్సి ఉంటుంది. ఒక్కొక్క ఆర్టికల్ పెట్టినందుకు మనకి హాఫ్ మార్క్ చెప్పిన 3 × ½ మార్క్ = 1.5 మార్క్. ఇంకా తర్వాత చూసుకుంటే మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూసింగ్ ద రైట్ వర్డ్స్ ఫ్రమ్ దోస్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. మనకి ఇక్కడ 5 సెంటెన్సెస్ అనేది ఇస్తారు. ఇందులో మనకి బ్రాకెట్స్ కింద బ్లాంక్స్ కింద వదిలేసి పక్కన మనకి 3 ఆప్షన్స్ ఇచ్చారు కదా, ఆ ఆప్షన్స్లో ఏదైతే అక్కడ వర్డ్ సూట్ అవుతుందో కరెక్ట్గా ఆ రైట్ వర్డ్ని పెట్టాలి. ఈ విధంగా మనకి 5 ఇస్తారు. సో 5 × ½ = 2.5 మార్క్స్. సో దాని తర్వాత లాస్ట్లో ఇంకొకటి ఇస్తారు, చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ పొలైట్ రిక్వెస్ట్. ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చారు, రిపేర్ దిస్ ఫోన్ అనేది, దాన్ని మనం ఆ షాప్ కీపర్కి పొలైట్ రిక్వెస్ట్లో మార్చి రాయాలి, దానికి 1 మార్క్. సో మనకి 1.5 మార్క్, 2.5 మార్క్, 1 మార్క్. సో మొత్తం కలిపితే మనకి 5 మార్క్స్. సో ఇంక ఎట్ లాస్ట్ మనకి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ నుంచి మీకు తెలిసిందే, రైట్ రిపోర్ట్ ఆన్ ద ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ హెల్డ్ ఇన్ యువర్ స్కూల్. దీనికి మనకి 5 మార్క్స్ ఉంటుంది. అంటే మీ స్కూల్లో ఇండిపెండెన్స్ ఎలా జరిగిందో దాని గురించి ఒక చిన్న రిపోర్ట్ రాయమన్నాడు. సో మనకి ఇక్కడ రిపోర్ట్ అడగచ్చు, బయోగ్రఫికల్ స్కెచ్ అడగచ్చు, లెటర్ రైటింగ్ అడగచ్చు, ఏదైనా అడగచ్చు. దానికైతే 5 మార్క్స్ ఉంటుంది. మీరు ఆల్రెడీ రాసే ఉంటారు కదా, ఎక్స్పీరియన్స్ మీద మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో ఈ విధంగా మనకైతే ఒక మోడల్ పేపర్ అనేది ఈ రకంగా ఉంది. సో ఇంకా నేను మీకు సెకండ్ మోడల్ పేపర్ టైప్ ఏ విధంగా ఉండబోతుందో చూపిస్తాను. అంటే అది లాస్ట్ ఇయర్ జరిగిన క్వశ్చన్ పేపరే, అది మీకు ఒకసారి చూపిస్తాను.
లాస్ట్ ఇయర్ మనకి సేమ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ ఫస్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్లో మనకి ఏ రీడింగ్ చెప్పినా ఒక పారా ఇస్తారు. దాని మీద మనకి 2 క్వశ్చన్స్, అండ్ తర్వాత బి మీద ఒక పోయం నుంచి ఒక చిన్న స్టాండ్ చేస్తారు. సో దాని మీద బేస్ చేసుకుని ఇంకొక 2 క్వశ్చన్స్, లాస్ట్లో ఇంకా సి రీడింగ్ నుంచి దానికి ఒక చిన్న లైన్ తీసుకొని దాని మీద మనకు ఒక 1 మార్క్ క్వశ్చన్. సో టోటల్ 1 ఈచ్ వన్ హ్యావ్ 1 మార్క్ కాబట్టి టోటల్ 5 క్వశ్చన్స్, 5 into 1 5 మార్క్స్. మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి ఈ విధంగా 5 మార్క్స్ అయితే అడిగారు లాస్ట్ టైము. సో ఇంకా మనం సెకండ్ రౌండ్ చూసుకుంటే మనకి వొకాబులరీ మీకు తెలిసిందే. ఇందులో మనకి వొకాబులరీ కూడా 5 మార్క్స్ ఉంటుంది కదా. ఇందులో మనకి ఫస్ట్ రౌండ్లో కంప్లీట్ ద ఫాలోయింగ్ స్పెల్లింగ్స్ విత్ ఈఐ, ఏఐ, ఓఓ, ఓఏ అండ్ రైట్ ద వర్డ్ ఇన్ ద స్పేసెస్ గివెన్. సో మనకి ఇక్కడ ఒక చిన్న పారా ఇస్తారు, చిన్న పారా. ఈ పారాలో మనకి ఒక వర్డ్స్ ఇచ్చి ఆ వర్డ్స్కి అక్కడ సూటబుల్ అయ్యే స్పెల్లింగ్స్ ఏవైతే రాయాల్సి ఉంటుంది అలాగే 2 రాయాల్సి ఉంటుంది. ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ చెప్పిన 1 మార్క్. ఇంకా సెకండ్ దాంట్లో చూసుకుంటే కంప్లీట్ ద వర్డ్స్ విత్ కరెక్ట్ సఫిక్సెస్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. ప్రిఫిక్స్ అంటే ముందు, సఫిక్స్ అంటే తర్వాత కదా. ఇక్కడ మనకి 2 వర్డ్స్ అయితే ఇచ్చారు. ఆ వర్డ్స్ యొక్క రెండింటికి సఫిక్సెస్ ఏంటో రాయాల్సి ఉంటుంది రెండింటికి. సో ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ చెప్పిన 1 మార్క్. ఇంకా లాస్ట్ చూసుకుంటే అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండర్ కరెక్ట్ హెడ్డింగ్స్. ఇందులో మీకు మీ యొక్క స్కూల్లో చెప్పే ఉంటారు మనకి డూప్లికేటివ్ ఎక్స్ప్రెషన్స్, ఎలిటరేటివ్ ఎక్స్ప్రెషన్స్ మీకు వాటి గురించి చెప్పే ఉంటారు. ఒకసారి కావాలంటే మళ్ళీ మీ టెక్స్ట్ బుక్లో ఉంటుంది, అది ఒకసారి చదువుకోండి. సో మనకి ఈ విధంగా ఇచ్చిన వర్డ్స్ ఇస్తారు వాళ్ళే పైన. అందులో ఏవి డూప్లికేట్ ఎక్స్ప్రెషన్స్, ఏవి ఎలిటరేటివ్ ఎక్స్ప్రెషన్స్ కింద రాయాల్సి ఉంటుంది. ఇలా రాసినందుకు మనకి టోటల్ 2 మార్క్స్ అయితే ఉండబోతున్నాయి. సో దాని తర్వాత రామన్ చూసుకుంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. మనకి ఇక్కడ ఒక చిన్న లైన్ అయితే ఇస్తారు, సెంటెన్స్. ఇచ్చిన సెంటెన్స్లో అక్కడ ఏ వర్డ్ అయితే ఉపయోగించాలో కరెక్ట్ వర్డ్ మనకి వాళ్ళే ఇస్తారు. 3 ఆప్షన్స్, అందులో ఒక వర్డ్ కరెక్ట్గా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా మనకు 2 రాయాల్సి ఉంటుంది. ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ చెప్పిన 2 into half is equal to 1 మార్క్. సో మనకి ఈ విధంగా వొకాబులరీ నుంచి అయితే 5 మార్క్స్. తర్వాత నెక్స్ట్ రామన్ అయినా గ్రామర్ గురించి చూసుకుందాం. గ్రామర్లో మనకి ఏంటంటే కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ విత్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. మనకి ఇక్కడ ఒక్కొక్క సెంటెన్స్ ఇస్తారు. ఇచ్చిన సెంటెన్స్లో సిన్స్ అనేది ఎక్కడ పెట్టాలని ఫస్ట్ గురించి, సెకండ్ దాంట్లో వెన్ అనేది ఎక్కడ పెట్టాలి, తర్వాత థర్డ్ దాంట్లో అక్కడ మై ట్రంక్ హ్యాడ్ బీన్ క్యారీడ్ డాష్ ఏ పోటర్, అక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఒక ఆప్షన్ రాసి పెట్టాలి. నెక్స్ట్ ఫోర్త్ ఏంటంటే యువర్ ఫ్రెండ్ అపియర్స్ టు బీ ఏ గుడ్ రన్నర్, అడ్వైజ్ ఇవ్వాల్సి ఉంటుంది, అడ్వైజ్ హిమ్ టు జాయిన్ ఏ స్పోర్ట్స్ స్కూల్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూసుకుంటే వాట్ డస్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ మీన్, పుట్ ఏ టిక్ మార్క్ అగైనెస్ట్ ద రైట్ ఆన్సర్. సో మనకి ఈ విధంగా ఆప్షన్ ఇస్తారు. అందులో ఇచ్చిన సెంటెన్స్కి అది ఏ టైప్ ఆఫ్ సెంటెన్సో మీరు దానికి టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది. సో ఒక్కొక్క దానికి 1 మార్క్ చెప్పిన గ్రామర్ నుంచి మనకి 5 మార్క్స్ అయితే ఇచ్చారు లాస్ట్ టైం. మన లాస్ట్ చూసుకుంటే మీకు తెలిసిందే ఫ్రెండ్స్, క్రియేటివ్ రైటింగ్ మనకి 5 మార్క్స్కి అయితే ఉంటుంది. చదువుతాను చూడండి ఒకసారి. ఇన్ ద లెసన్ ద జర్నీ యూ హ్యావ్ రెడ్ ద రైటర్ లెఫ్ట్ హిస్ న్యూలీ వెడ్ వైఫ్ ఎట్ హోమ్ to join his duty. On the way, he watched his father carrying his luggage. At the bus stop, his father asked him for an old pair of shoes. After this, the writer got into the bus. The bus started moving. Now describe the thoughts of the writer reflecting the incident mentioned above. ఇక్కడ మనకి పైన ఇచ్చిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది మన రైటర్ యొక్క థాట్స్ పరంగా ఉంటుంది. ఇప్పుడు నౌ డిస్క్రైబ్ ద థాట్స్ ఆఫ్ ద రైటర్. మనకి ఆ రైటర్ రాసిన యొక్క థాట్స్ని డిస్క్రైబ్ చేసుకుంటూ రిఫ్లెక్టింగ్ ద ఇన్సిడెంట్ మెన్షన్ అబోవ్, అంటే ఆ రైటర్ ప్లేస్లో ఒకవేళ మీరే ఉండుంటే దాని గురించి మీ యొక్క థాట్స్ ఏ విధంగా ఉంటుందని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. లేదా ఆర్ ద రోడ్స్ ఇన్ యువర్ ఏరియా ఆర్ ఇన్ బ్యాడ్ కండిషన్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అండ్ ఆర్ నాట్ బీన్ రిపేర్డ్, రైట్ ఎ లెటర్ టు ద మున్సిపల్ కమిషనర్ టు టేక్ నెసెసరీ స్టెప్స్ టు రిపేర్ ద రోడ్స్. ఇక్కడ మీరు మీ ఊర్లో ఏరియాలో రోడ్స్ అయితే బ్యాడ్ కండిషన్లో ఉన్నాయి చాలా కాలం నుంచి. సో మీరైతే దానికి రిపేర్ చేయించడానికి అక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్కి మీరు రిపేర్ చేయమని చెప్పి లెటర్ రాయడానికి అయితే ఇక్కడ అడుగుతున్నారు. ఇది ఒక అఫీషియల్ లెటర్ కాబట్టి సో మీరు రాయాల్సి ఉంటుంది లెటర్. సో మనకి ఇక్కడ పైన ఇచ్చింది లేకపోతే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో ఒక చాయిస్ ఉంటుంది కాబట్టి మీరైతే రెండింటిలో ఒకటి సెలెక్ట్ చేసుకొని రాయాల్సి ఉంటుంది. దీనికి 5 మార్క్స్. మీకు తెలుసు కాలేజీ ఒకసారి మామూలుగా చెప్తున్నాను, ఓకేనా. సో నేనైతే మీకు ఫస్ట్ మోడల్ పేపర్, సెకండ్ మోడల్ పేపర్ అయితే చూపించాను కదా. మీరైతే మోడల్ పేపర్ అనేది బాగా నోట్ చేసుకోండి. ఎందుకంటున్నానంటే మనకి రెండింటిలో మ్యాక్సిమం ఒకలాగే సిమిలారిటీ ఉంటాయి. ఎందుకంటే ఫ్రెండ్స్ మీకు తెలిసిందే ఈ సంవత్సరం మనకి మోడల్ పేపర్స్ అన్నీ మారిపోతుంది, మళ్ళీ చెప్తున్నాను. సో అందుకోసం నేను మీకు సేఫ్టీ కోసం ఏది మిస్ అవ్వకూడదని చెప్పి ఫస్ట్ మోడల్ పేపర్, సెకండ్ మోడల్ పేపర్ అనేది మీకు చూపించాను. ఈ సెకండ్ మోడల్ పేపర్ అయితే మనకి లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపరే. సో యాస్టీస్గా ఆ విధంగా ఉండే ఛాన్స్ ఉంది. లేకపోతే వాళ్ళకి కొత్తగా ఇచ్చిన మోడల్ పేపర్ ఒకటి ఉంది. సో మీరైతే 2 ప్రాక్టీస్ చేయండి. ఇంగ్లీష్ కూడా చాలా ఈజీ సబ్జెక్ట్ కాబట్టి మీరు ఇంకా ఫాస్ట్గా అర్థం చేసుకునే బాగా రాయొచ్చు. సో ఆల్ ద బెస్ట్, బాగా ప్రిపేర్ అవ్వండి.
సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే 10th క్లాస్ చదువుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ అనేవి వస్తూ ఉంటాయి. ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద నాకైతే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.